నమస్తే అండి. దిస్ ఈజ్ పవన్ కుమార్ అడ్వకేట్. వెల్కమ్ టు ది పవన్ లా సొల్యూషన్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే హూ ఈజ్ ల్యాండ్లెస్ పూర్ పీపుల్. సెక్షన్ 2 క్లాస్ 3 ఆఫ్ ఏపీ అసైన్ ల్యాండ్స్ యాక్ట్ 1977 డిఫైన్డ్ విత్ హూ ఈజ్ ల్యాండ్లెస్ పూర్ పీపుల్. ఎవరైతే ఒక వ్యక్తి 2.5 ఎకరా వెట్ ల్యాండ్ లేదా 5 ఎకరాలు డ్రై ల్యాండ్ కలిగి ఉండి అతను జీవనోపాధి వ్యవసాయమే అయినట్లయితే అటువంటి వ్యక్తిని సెక్షన్ 2 క్లాస్ 3 ఆఫ్ ఏపీ అసైన్ ల్యాండ్ 1977 కింద ల్యాండ్లెస్ పూర్ పీపుల్గా పరిగణించబడతారు. ఒక వ్యక్తి ఎవరైతే అతనికి వ్యవసాయ భూమి లేకుండా వ్యవసాయమే జీవనాధారం అయినట్లయితే ఈ ల్యాండ్లెస్ పూర్ పీపుల్ ఎవరైతే సెక్షన్ 2 క్లాస్ 3 ఆఫ్ ఏపీ అసైన్డ్ యాక్ట్ 1977 కిందకి వస్తారో వారి వద్ద నుంచి ల్యాండ్ కొనుగోలు చేసినట్లయితే ఆ అసైన్ ల్యాండ్ని ఆ కొనుగోలు వ్యాలిడ్ కొనుగోలు అవుతుంది. ఎందుకంటే ల్యాండ్లెస్ ప్యూర్ పీపుల్ వద్ద నుంచి ఇంకొక ల్యాండ్లెస్ ప్యూర్ పీపుల్ ఎవరైతే వ్యవసాయ జీవనోపాధిగా ఉంటారో వారు కొనుగోలు చేశారు కాబట్టి అది ఆ కొనుగోలు వ్యాలిడ్ కొనుగోలు కిందకే వస్తుంది. అట్లానే ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అసైన్డ్ ప్రాపర్టీ ఉన్నట్లయితే ఆ కోపర్సనరీ ప్రాపర్టీని పార్టీషన్ చేసేటప్పుడు ఎవరైతే ఆ పార్టీషన్ ద్వారా ఆ అసైన్ ల్యాండ్ పొందుతారో ఆ వ్యక్తి కూడా సెక్షన్ 2 క్లాస్ 3 ఆఫ్ ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 కిందకి వస్తారా లేదా అని పరిగణించి మాత్రమే అతనికి పార్టీషన్ చేయాలి. ఏది కేవలం అసైన్ ల్యాండ్ కోపర్సనరీ ప్రాపర్టీ అయినప్పుడు. అట్లానే ఈ బొడ్డెడ సాంబమూర్తి వర్సెస్ తహసీల్దారు అనకాపల్లి 1987 2 ఏపీఎల్జే 265 ఏపీ హైకోర్టు ఈ జడ్జిమెంట్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఎవరైతే ఒక వ్యక్తి ల్యాండ్లెస్ ప్యూర్ పీపుల్ ఉంటారో ఆ ల్యాండ్లెస్ ప్యూర్ పీపుల్ ఇంకో వ్యక్తి ల్యాండ్లెస్ ప్యూర్ పీపుల్ వద్ద నుంచి ఒక అసైన్ ల్యాండ్ను కొనుగోలు చేసినట్లయితే ఆ కొనుగోలు వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కిందకి వస్తుంది అని చెప్పి. అట్లానే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో గనక ఒక అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లయితే ఆ అసైన్ ల్యాండ్ని పార్టీషన్ చేసేటప్పుడు కూడా ఆ పార్టీషన్ పొందే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సెక్షన్ 2 క్లాస్ 3 ఆఫ్ ఏపీ అసైన్ ల్యాండ్ యాక్ట్ 1977 కిందకి వస్తారా లేదా అని పరిగణించి పార్టీషన్ చేయాలి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.